భీష్ముడు ఎంత మొహమాటం లేకుండా యుద్ధం చేస్తున్నా, ఎంత తీవ్రమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నా, ఎంతోమంది పాండవ వర్గంలోని వారిని సంహరిస్తున్నా, పాండవుల బలాన్ని తగ్గించే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తున్నా, దుర్యోధనుడు మాత్రం నువ్వు పక్షపాత బుద్ధితో ప్రవర్తిస్తున్నావు అని నిందిస్తూనే ఉన్నాడు ప్రతిరోజు. యుద్ధం అయిపోయిన తర్వాత, శిబిరాల్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కృష్ణుడు చక్రం చేతపట్టి తన మీదకి వచ్చాడో, ప్రతిజ్ఞ కంటే ధర్మం గొప్పదని చెప్పడానికే పరమాత్మ వచ్చాడు. నాకు కనువిప్పు కలిగించి నేను ఎక్కడ పొరపాటు పడ్డానో నాకు తెలియచేశాడు కాబట్టి నన్ను మంచి మార్గంలోకి నడపడానికి నన్ను అనుగ్రహిస్తున్న పరమాత్ముడు నాకు శరణు అని అందుకని ఆయన ప్రార్థించాడు. శిఖండిని అడ్డుగా పెట్టుకుని యుద్ధం చేస్తే నేను ధనుర్బాణాలు వదిలేస్తాను, నేను అస్త్ర సన్యాసం చేస్తే నేను ఓడిపోతాను, నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నంత వరకు మీరు నన్ను ఏం చేయలేరు, ఇది రహస్యం అని చెప్పాడు. మర్నాడు అలాగే వాళ్ళు శిఖండిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేశారు. అర్జునుడు విసిరిన బాణాలకు నేలకూలి అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. దానికి చెందిన పెద్దవాడివి కాబట్టి నువ్వు చెబితే ధర్మరాజు మనస్సుకి ఆ సత్యం బోధపడుతుంది, చెప్పమన్నాడు. అన్ని ధర్మాలు అక్కడ ఏకరువు పెట్టాడు భీష్ముడు. రాజధర్మాలు చెప్పాడు, వర్ణధర్మాలు చెప్పాడు, ఆశ్రమ ధర్మాలు చెప్పాడు, సకల ధర్మాలు తెలియజేసిన సకల ధర్మవేత్తగా భీష్ముడు కనపడతాడు అక్కడ.